రాజీనామా చేసిన వైసీపీ ఎమ్మెల్సీలకు శాసనమండలి చైర్మన్ నోటీసులు ఇచ్చారు. ఈ నెల 25న విచారణకు రావాలని జయమంగళం వెంకటరమణకు, ఈ నెల 26న విచారణకు రావాలని కళ్యాణ్ చక్రవర్తి, కర్రి పద్మశ్రీకి నోటీసులు జారీ చేశారు. అలాగే అదే రోజు విచారణకు రావాలని పోతుల సునీత, మరి రాజశేఖర్ కూడా నోటీసులు ఇచ్చారు. రాజీనామా చేసిన వైసీపీ ఎమ్మెల్సీలకు శాసనమండలి చైర్మన్ నోటీసులు అందించారు. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి విజయ్ చంద్రన్ సిద్ధంగా ఉన్నారు. విజయ్, వైసీపీలో ఎన్నికయ్యి రాజీనామా చేసినటువంటి వైసీపీ ఎమ్మెల్సీలకు ఇంతవరకు వారి రాజీనామాలు ఆమోదించలేదు. అయితే వారి రాజీనామాలు ఆమోదించాలా అని చెప్పేసి పదే విజ్ఞప్తి చేసినా కూడాను దీనికి సంబంధించినటువంటి వ్యవహారంలో మండలి చైర్మన్ దానికి సంబంధించినటువంటి ఎటువంటి ఆమోదం చేయలేదు. అంతేకాకుండా వీరు తమ రాజీనామాలు ఆమోదించాలా అని చెప్పేసి హైకోర్టును కూడా ఆశ్రయించడం జరిగింది. అయితే వీళ్ళు అధికారంలో ఉన్నటువంటి టీడీపీ, బీజేపీతో కుమ్మక్కైపోయి వాళ్ళతో ఒప్పుకున్నటువంటి లోపాయకారి ఒప్పందం కారణంగానే వీళ్ళు రాజీనామా చేస్తున్నారని చెప్పేసి వైసీపీ ఆరోపణలు చేస్తోంది. ఈ నేపథ్యంలో కళ్యాణ్ చక్రవర్తి, కర్రి పద్మశ్రీ, పోతుల సునీత, మరి రాజశేఖర్లకు నోటీసులు ఇవ్వడం జరిగింది. ఈ నెల 25వ తేదీన విచారణకు రావాలా అని చెప్పేసి జయమంగళం వెంకటరమణ కూడా ఇవ్వడం జరిగింది. ఈ నెల 26వ తేదీన ఈ కళ్యాణ చక్రవర్తి, కర్రి పద్మశ్రీ, పోతుల సునీత మరియు రాజశేఖర్లకు రావాలని నోటీసులు, జయమంగళం వెంకటరమణకు మాత్రం ఈ నెల 25నే రావాలని చెప్పేసి నోటీసులు ఇవ్వడం జరిగింది. విజయ్, అంటే నోటీసులు అందుకున్న వైసీపీ ఎమ్మెల్సీలు ఏ రకంగా రియాక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి? వీరందరూ కూడాను పార్టీలు మారిన తర్వాత రాజీనామాలు చేయడం జరుగుతూ ఉంది. అంటే ఇప్పుడు శాసన మండలిలో బలాన్ని పెంచుకోవడంలో భాగంగా వైసీపీ చెందినటువంటి ఈ ఎమ్మెల్సీలు తెలుగుదేశం పార్టీలోనికి చేర్చుకోవడం జరిగింది. వీళ్ళు పార్టీ ఫిరాయింపుల కారణంగా వీళ్ళు అనర్హతకు గురి కావాల్సి వస్తుంది. అయితే వీళ్ళు అనర్హులు అయిన తర్వాత ఇప్పుడున్న బలాబలాలను బట్టి ఇవి ఏదైతే ఉన్నాయో ఈ జయమంగళం వెంకటరమణ అయితేనేమి, కళ్యాణ్ చక్రవర్తి, కర్రి పద్మశ్రీ, పోతుల సునీత మరియు రాజశేఖర్లకు సంబంధించి వీరి ప్లేస్లలో ఎన్నికైనటువంటి వారికి కూడా కూటమికి సంబంధించినటువంటి వారికి గెలిచే పరిస్థితులు నెలకొన్నాయి. కాబట్టి అధికార పార్టీలకు మేలు చేసేందుకోసం, కూటమికి మేలు చేసేందుకోసం వీళ్ళు వైసీపీ ఇచ్చినటువంటి ఎమ్మెల్సీలను పదవులు రాజీనామా చేశారు అని చెప్పేసి ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఇదంతా కూడాను గమనించినటువంటి మండలి చైర్మన్ మోచేన్ రాజు దీనికి సంబంధించిన వ్యవహారంలో ఆలోచన చేస్తూ వచ్చారు. అయితే దీనికి సంబంధించినటువంటి తమ రాజీనామాలు ఆమోదించాలా అని చెప్పేసి వీరు కోర్టును ఆశ్రయించారు. కోర్టు కూడా దీనికి సంబంధించినటువంటి విచారణ కోర్టులో కూడా ఉంది. ప్రస్తుతం అయితే ఆ కోర్టులో వీరు వెళ్ళినటువంటి నేపథ్యంలో ఈ నెలలోనే 25, 26 తేదీలలో వీరు విచారణకు హాజరు కావాలా అని చెప్పేసి శాసనమండలి నుంచి వీరికి నోటీసులు జారీ అయ్యాయి. రైట్, థ్యాంక్ యూ విజయ్.